హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చేపల పులుసు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మసాలాను తయారు చేసి ఈ చేపల పులుసుని తయారు చేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా చేపల పులుసుని ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ టేస్టీ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 2 కేజీల చేపల్ని తీసుకున్నానండి. ఈ 2 కేజీల చేపల్ని మనం ఇందులో ఉప్పు వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా చేపల్ని వాష్ చేసుకోవటం వల్ల మనకి చేపలలో ఉన్న నీసు వాసన అనేది పోతుందండి. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము మీడియం సైజులో ఉండే ఒక 3 ఆనియన్స్ని తీసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్ ముక్కలు అనేవి ఏమీ లేకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులు అనేవి మనకి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులని పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ మనము 2 కేజీల చేపల్ని తీసుకుంటున్నాం కాబట్టి 50 గ్రాముల చింతపండుని ఇలా 10 నిమిషాలు ముందుగానే నానబెట్టుకోవాలండి. 10 నిమిషాల సేపు చింతపండు నానిన తర్వాత చింతపండులో ఉన్న పులుసు అంతా తీసుకోవాలండి. ఈ చింతపండు పులుసు అంతా ఒక బౌల్లోకి తీసుకొని ఈ పులుసుని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలండి. మనకి చేపల పులుసు తయారు చేసుకోవాలంటే మనకి గిన్నె అనేది ఎప్పుడైనా వెడల్పుగా ఉండేదాన్ని మాత్రమే. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవటం వల్ల మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ ముద్ద వేసుకొని ఈ ఉల్లిపాయ ముద్ద అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఒకవేళ మీకు స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలాలో నుంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనకి చేపల పులుసుకి అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనకి ఈ చేపల పులుసు అనేది చేప ముక్కలు పూర్తిగా మునిగిపోయేంత వరకు ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి.
ఈ మసాలా అంతా పులుసులో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసు అనేది బాగా మరిగించుకోవాలండి. ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే మనం సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. చేప ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి రాదు. ఏసుకున్నా గానీ మనకి చేపల పులుసులో సాల్ట్ అనేది బాగా కలవదు. మనకి చేపల పులుసు అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మనము బాగా చిక్కగా ఉండకూడదు. అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. పులుసు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేపల పులుసు అంతా బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అన్ని చేప ముక్కలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. చేప ముక్కలు అనేవి మనకి త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ చేప ముక్కలు నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చేపల పులుసు అనేది చేప ముక్కలు ఉడికిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. చేపల పులుసు మరీ చిక్కగాను ఉండకూడదు. అలా అని మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనము చేప ముక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. చేప ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత చివర్లో ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత చేప ముక్కలకి తగలకుండా ఇలా కొంచెం పైనే కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మరి ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకొని తింటారు. మరి మీకు ఈ టేస్టీ సింపుల్ చేపల పులుసు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.